హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారి అల్లు అర్జున్ గారి కాంబోలో ఒక మూవీ వచ్చింది. అదే ఇద్దరు అమ్మాయిలతో. మూవీ హిట్గా మారింది. ఈ మూవీ జరుగుతున్న టైంలో బండ్ల గణేష్ గారు ఈ మూవీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి బాద్షా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలతో మూవీ షూటింగ్ స్పెయిన్లో జరుగుతున్నప్పుడు ఇండియాలో బాద్షా మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. దీని కారణంగా బండ్ల గణేష్ గారు కొంచెం టెన్షన్తో ఉండడం చూశాడు అల్లు అర్జున్. ఇది గమనించి గణేష్ గారు, మీరు ఇండియా వెళ్ళి బాద్షా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి మంచి ర్యాపో ఉండడం వల్ల పూరి గారు కూడా ఇందుకు ఓకే చెప్పారు. ఇది చూసి గణేష్ గారు షాక్ అయ్యారు. ఒక స్టార్ హీరో అలా చెప్పడం అనేది ఎప్పుడూ చూడలేదు. అలా ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత 2014లో తనే ప్రొడ్యూసర్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఐ యామ్ దట్ చేంజ్. ఈ షార్ట్ ఫిల్మ్ని సొసైటీలో అవేర్నెస్ తీసుకొని రావాలి అని తీశారు. ఇది చూసి ఒక్కరైనా మారితే చాలు అని అల్లు అర్జున్ భావించాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ రీల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. దేశభక్తి అంటే ఏంటి అని నిరూపించాడు. ఐ యామ్ దట్ చేంజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఐ యామ్ దట్ చేంజ్ అని కామెంట్ చేయండి. తర్వాత సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో రేసు గుర్రం అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఫైట్స్, డ్యాన్స్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మానందం గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అయితే థియేటర్లో కేకలు పెట్టించాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను థియేటర్లో చూసిన నాకు గుర్తున్న మొట్టమొదటి మూవీ ఇది, రేసుగుర్రం. దానికి ముందు ఎన్ని మూవీస్ చూశానో ఏ మూవీస్ అనేది గుర్తులేదు, కానీ ఈ మూవీ మాత్రం 2014లో నేను, నాన్న, అమ్మ, నా ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి జాలీగా చాలా ఎంజాయ్ చేస్తూ చూసాం. ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ గారు హీరోగా నటించిన ఎవడు అనే సినిమాలో అల్లు అర్జున్ గారు ఒక స్పెషల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మూవీ ఇద్దరిది. అప్పట్లోనే మల్టీ స్టారర్ అనే కాన్సెప్ట్లో ఈ మూవీ తీశారు. అలా ఈ మూవీ కూడా సూపర్ హిట్గా మారింది. అలా ఈ మూవీలో అల్లు అర్జున్ ఉన్నాడు అనే ఒకే ఒక్క రీజన్తో మలయాళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడు మలయాళంలో కూడా సూపర్ హిట్గా మారింది. అది అల్లు అర్జున్కి కేరళలో ఉన్న క్రేజ్ అండ్ ఫాలోయింగ్. అలా 2015లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో మరోసారి అల్లు అర్జున్ గారు నటించిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ పర్సన్గా మెచ్యూర్డ్ యాక్టింగ్తో ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ మాస్ కాంబినేషన్ దంచి పడేశాడు. అలా ఈ మూవీ 95 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటిగా 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ రేసు గుర్రం. ఈ మూవీతో అల్లు అర్జున్లోని ఒక సెటిల్ యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు త్రివిక్రమ్ గారు. తరువాత 2015లోనే ఎవరూ ఊహించని విధంగా ఒక మూవీ, ఆ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ అనేది మూవీ ఆడియన్స్ని అబ్బురపరిచేలా చేసింది. అదే రుద్రమదేవి మూవీ. ఆ క్యారెక్టర్ పేరు గోన గన్నారెడ్డి. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ప్లే చేసింది అల్లు అర్జున్. కంప్లీట్ డిఫరెంట్ లుక్తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో, తెలంగాణ యాసలో వాయిస్ మాడ్యులేషన్తో సహా ఇతను అల్లు అర్జునేనా అనేంతలా ఈ మూవీలో నట విశ్వరూపాన్ని చూపించాడు అల్లు అర్జున్. అయితే ఈ క్యారెక్టర్ వెనుక ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఈ మూవీని లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్గా గుణశేఖర్ గారు ఒక బడ్జెట్లో తీద్దాము అనుకున్నాడు. అందులో హీరో అండ్ హీరోయిన్గా రానా అండ్ అనుష్క గారిని అనుకున్నారు. కానీ ఈ మూవీలో మెయిన్ లీడ్ మాత్రం అనుష్క గారిదే. అయితే మూవీ షూటింగ్ చేశారు, బట్ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా అయింది. అప్పటికి గోన గన్నారెడ్డి క్యారెక్టర్కి ఇంకా ఎవరిని కూడా ఫైనలైజ్ చేయలేదు. సో గుణశేఖర్ గారు, అల్లు అర్జున్ గారు మంచి ఫ్రెండ్స్. అలా గుణశేఖర్ గారు అల్లు అర్జున్ గారికి క్యాజువల్గా ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు. అలా ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ గారికి పిచ్చగా నచ్చింది. అలా నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అని చెప్పాడు. బట్ గుణశేఖర్ గారు నమ్మలేదు. ఒక స్టార్ హీరో మీరు,
మీరెలా ఈ క్యారెక్టర్ చేస్తారు అని చెప్పాడు. అప్పుడు అల్లు అర్జున్ గారు, నేను స్టార్ హీరో కంటే కూడా ఒక యాక్టర్ని, మంచి క్యారెక్టర్ నచ్చితే చేయాలి, నేను చేస్తాను అని చెప్పాడు. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా వేదం మూవీలోని కేబుల్ రాజు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎన్ని చెప్పారో అన్ని ఈ క్యారెక్టర్ కూడా చెప్పారు. చేయవద్దు, నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అది కాకుండా ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా, ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తే నీకు గ్రోత్ ఉండదు అని చాలా చెప్పారు. అల్లు అర్జున్ గారు, నేను మీరు ఎన్ని చెప్పినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, చేస్తున్నా అని చెప్పారు. అలా ఈ రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ని అల్లు అర్జున్ గారు ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఈ మూవీ చేశారు. అలా ఈ మూవీ రిలీజ్ అయ్యాక మెయిన్ లీడ్ యాక్టర్ అయిన రానా, అనుష్క గారి కంటే కూడా అల్లు అర్జున్ గారికి ఎక్కువ పేరు వచ్చింది. అండ్ ఈ మూవీలో ఒక డైలాగ్ అయితే తెలుగు రాష్ట్రాలని ఊపేసింది. అదే గమ్మునుండవాయ్ నీ మొలతాళ్ళ నత్తాయిత్తు గమ్మునుండవాయ్ అనే డైలాగ్. కానీ నాకు ఈ మూవీలో నచ్చే డైలాగ్, చేసిన పాపం గోషిలా పెట్టుకుని కాశీకి పోయి శివశివ అన్నాడంట అనే డైలాగ్. అసలు ఈ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూవీ మొత్తంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఈ రోల్ ఒక గాడ్ గిఫ్టెడ్ రోల్ లాంటిది. ఎందుకంటే ఈ మూవీలో అల్లు అర్జున్ కనపడ్డ ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. అదే గోన గన్నారెడ్డి. అల్లు అర్జున్ వల్లనే ఈ మూవీ హిట్ అయింది అని చెప్పడానికి అసలు డౌటే లేదు. మూవీ బడ్జెట్ 60 కోట్లు అయితే మూవీ కలెక్షన్స్ 90 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఈ మూవీని అల్లు అర్జున్ ఉన్నాడు అనే రీజన్తోనే మళ్ళీ మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అలా కేరళలో కూడా చాలా బాగానే ఆడింది. తర్వాత హిందీ, తమిళ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్టరే ఈ మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నాడు, తనే గుణశేఖర్ గారు. నాకు మాత్రం అల్లు అర్జున్ గారు చేసిన కేబుల్ రాజు అండ్ ఈ గోన గన్నారెడ్డి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకటి జీవితం గురించి నేర్పిస్తుంది, ఇంకొకటి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఈ రెండు క్యారెక్టర్స్లో అల్లు అర్జున్ గారిని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేనంతగా తన యాక్టింగ్తో చంపేశాడు. ఆ తర్వాత 2016లో బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా అల్లు అర్జున్ గారు ప్రొడ్యూసర్గా ఒక మూవీ రిలీజ్ అయింది. అదే సరైనోడు. ఈ మూవీ ఫైట్ సీన్స్కి థియేటర్లో విజిల్స్, చప్పట్లు, కేకలు, అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ మూవీ ఎంత బాగుంటుంది అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చూసానో తెలీదు, కానీ మళ్ళీ వస్తే చూడాలి అనిపిస్తుంది. అంత ఇష్టం ఈ మూవీ అంటే నాకు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫియర్లెస్ యాక్టింగ్, డోంట్ కేర్ యాటిట్యూడ్, స్వాగ్, స్టైల్, కామెడీ, డాన్స్, ఇంకా ఫైట్స్ అయితే అబ్బో, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక విజువల్ వండర్ లాంటిది. అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 130 కోట్లు కలెక్ట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే అప్పటి వరకు ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. తర్వాత 2017లో హరిశంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం బడ్జెట్ 50 కోట్లు అయితే 150 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ చాలామంది డీజే మూవీ ఫ్లాప్ అనుకుంటారు. కాదు, 2017లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్రాసింగ్ ఫిల్మ్గా ఈ ఫిల్మ్ చేరింది. అలాగే అల్లు అర్జున్ కెరియర్లో 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన మూవీగా మారింది. ఈ మూవీలో అల్లు అర్జున్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్లో, బ్రాహ్మిన్ గెటప్లో, బ్రాహ్మిన్ స్లాంగ్తో ఈ మూవీలో యాక్టింగ్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్తో ఒక డిఫరెంట్ అల్లు అర్జున్ని ఆడియన్స్కి పరిచయం చేశాడు. తర్వాత నాగబాబు గారు ప్రొడ్యూసర్గా అండ్ శ్రీధర్ లగడపాటి గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త డైరెక్టర్తో, వక్కంతం వంశీ గారితో ఇదే తన ఫస్ట్ సినిమా డైరెక్టర్గా. సో తనతోటి ఒక మూవీ చేశారు అల్లు అర్జున్. ఆ మూవీ టైటిల్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 55 కోట్లు అయితే 80 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది, కానీ డిజాస్టర్ అవ్వలేదు. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు, కానీ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పింది ఏంటి అంటే బార్డర్లో ఫైట్ ఉంటే బాగుండేది అని, మూవీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది అని చాలామంది చెప్పారు. అలా ఈ మూవీ ఊహించినంత ఆడలేదు, అనుకున్నంత డిసప్పాయింట్ కూడా చేయలేదు. బట్ ఈ మూవీలో యాంగ్రీ యంగ్ సోల్జర్గా
యాక్టింగ్ మాత్రం చంపేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని 2020 సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ చేశాడు. అదే అలా వైకుంఠపురంలో. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీ బడ్జెట్ వచ్చి 100 కోట్లు కానీ 280 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ 2020లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పటికీ అదే ప్లేస్లో ఉంది. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బాహుబలి తర్వాత తెలుగులో ఎంత కలెక్ట్ చేసిన మూవీ ఇది ఒక్కటే. ఇప్పటి వరకు చాలా బాగుంటుంది ఈ ఫిల్మ్. తన ఫ్యామిలీ కోసం తను ఏం చేయాలి అని చూపించే ఒక ఫిల్మ్ ఈ అలా వైకుంఠపురంలో. ఈ మూవీకి టోటల్గా 10 సైమా అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్, బెస్ట్ విలన్, బెస్ట్ సాంగ్ రైటర్ అండ్ బెస్ట్ సింగర్ ఫర్ బుట్టబొమ్మ సాంగ్. ఈ మూవీ గురించి నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అదేంటంటే ఈ మూవీ టికెట్స్ కోసం బెంగళూరులో 3 డేస్ తిరిగాము, దొరకలేదు. 3 డేస్ తర్వాత టికెట్స్ దొరికాయి, అది కూడా ఫ్రంట్ రోలో. సరే ఇంకా తప్పదు అని మూవీ చూసి వచ్చాము. అంత క్రేజ్ ఉన్నింది ఈ మూవీకి. హోల్ ఫ్యామిలీస్ వచ్చి ఈ మూవీ చూశారు. ఈ మూవీకి 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. కానీ తన కంబ్యాక్ ఎలా ఉంది అంటే కేరళలో ఈ మూవీకి 30 బెనిఫిట్ షోలు పడ్డాయి. ఒక డబ్బింగ్ మూవీకి కేరళలో ఇది ఒక రికార్డ్. అలాగే కేరళలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన తెలుగు మూవీ ఇదే. చెప్పాను కదా, అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని అంటారు అక్కడ. ఆ రేంజ్ క్రేజ్ అల్లు అర్జున్ది కేరళలో. సో అలా వైకుంఠపురంలో మూవీ సోలో తెలుగు లాంగ్వేజ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ మూవీ తర్వాత 2021లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగు సినిమా స్టాండర్డ్స్ని, అల్లు అర్జున్ కెరియర్ని కంప్లీట్గా మార్చేసింది. అదే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ డైరెక్షన్లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్. నీ యవ్వ తగ్గేదే లే అనే డైలాగ్ వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 180 కోట్లు కానీ కలెక్ట్ చేసింది 360 కోట్లు, అంటే డబుల్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ కూడా ఒక తెలుగు ఫిల్మ్గా బాహుబలి తర్వాత ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిన మూవీగా మారింది. కలెక్షన్స్ పరంగా క్రేజ్ అయితే తెలుగు ఫిల్మ్లో ఏ మూవీకి రానంత క్రేజ్ వచ్చింది. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాయన వరకు ఎవరు చూసినా ఎక్కడ చూసినా తగ్గేదే లే అనే డైలాగ్ని డైలీ రొటీన్గా పెట్టుకునే అంత ఫేమస్ అయింది హోల్ వరల్డ్ వైడ్గా. ఈ మూవీలో మెయిన్ లీడ్గా అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన యాక్ట్ చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, పోస్చర్, డ్యాన్స్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా, అద్భుతంగా అండ్ తనని తాను డీగ్రేడ్ చేసుకొని నేషనల్ వైడ్గా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ఇవన్నీ పక్కన పెడితే 69 సంవత్సరాల నేషనల్ అవార్డ్ చరిత్రలో కనీసం ఒక్క యాక్టర్కి కూడా దొరకని ఒక అరుదైన చారిత్రాత్మకమైన అవార్డ్ అల్లు అర్జున్ గారికి దక్కింది. అదే బెస్ట్ యాక్టర్ ఆఫ్ నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప ది రైజ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఒక్క అవార్డుతో తమిళ్, మలయాళం అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల నోరు మూపించాడు అల్లు అర్జున్. ఎలా అంటే అందరూ కూడా మీరు యాక్టర్స్ అయినా ఒక్కరికి కూడా నేషనల్ అవార్డ్ లేదు అనేవారు. అలాంటి వాళ్ళందరికీ మేము కూడా యాక్టర్సే, మేము తలుచుకుంటే మీకంటే బాగా యాక్ట్ చేసి రికార్డులతో అవార్డులు కూడా సాధించగలము అని నిరూపించాడు. ఈ అవార్డు మాత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చరిత్ర. ఇంకో 1000 సంవత్సరాలు అయినా హూ ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ టు అచీవ్ నేషనల్ అవార్డ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని సెర్చ్ చేస్తే వచ్చే పేరు ఇట్స్ నన్ అదర్ దాన్ స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా మిస్టర్ అల్లు అర్జున్ అని వస్తుంది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. పుష్ప అనే సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్నే కాదు, ఆ ప్రైడ్ని కూడా ప్రౌడ్గా వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా అంటే ఇది, తగ్గేదే లే అని చూపించింది. సో ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రపంచమే వెయిట్ చేస్తుంది. పుష్ప 2 గురించి ఇప్పుడు మాట్లాడే టైం కాదు, రిలీజ్ అయ్యాక రివ్యూతో సహా మాట్లాడుకుందాం. బట్ పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే హిస్టారిక్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. నేను మాత్రం ఈ మూవీ కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ
మూవీ ఎలా ఉండబోతుంది అనేది హోప్ ఫర్ ది బెస్ట్. బట్ నీ ఎవ్వ తగ్గేదే లే అనే డైలాగ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అలాగే ఇండియన్ క్రికెటర్స్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్, స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ కూడా ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్ని ఇమిటేట్ చేశారు. అలా ఇప్పుడు ఈగర్గా ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి పర్సనల్ లైఫ్కి వస్తే, అల్లు అర్జున్ తాతగారు ది గ్రేట్ లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య గారు, తన నాన్నగారు అల్లు అరవింద్ గారు, తన మామగారు మెగాస్టార్ చిరంజీవి గారు, తనకి అన్న ఉన్నాడు, అతని పేరు అల్లు బాబీ, తమ్ముడి పేరు అల్లు శిరీష్. అల్లు అర్జున్ మార్చ్ 6, 2011 స్నేహారెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్లో. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు, కొడుకు అయాన్, కూతురు అర్హ. అల్లు అర్జున్ గారి అచీవ్మెంట్ గురించి వస్తే 2 సైమా అవార్డ్స్, 3 నంది అవార్డ్స్, 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ 1 నేషనల్ అవార్డు వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే నాలాంటి కొన్ని కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. లవ్ యూ అన్న, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటిల్ మై డెత్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ వీడియో ఎవరి బయోగ్రఫీ మీదనో తెలుసా? ఒక 3 హింట్స్ ఇస్తాను, గెస్ చేసి కామెంట్ చేయండి. 17 సంవత్సరాలకే ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్కి చెమటలు పట్టించిన వ్యక్తి. మాస్ అనే పదానికి ఒక కొత్త రకాన్ని సృష్టించిన వ్యక్తి. దేశంలో ఉన్న 5 భాషల్ని అనర్గళంగా అవలీలగా మాట్లాడగలిగే వ్యక్తి. ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్.